అధ్యక్ష, మంత్రివర్యులు చెప్పినటువంటి చాలా అంశాలు మన సీఎం గారు చెప్పినాయి అధ్యక్ష. ఇప్పుడు మా క్వశ్చన్ ఏంటంటే అధ్యక్ష, ఈ ఐదుగురు ఎవరు? ఈ ఐదుగురు ఏ నిబంధనల ప్రకారం వాళ్ళకి ఇచ్చారు? అది చెప్పకుండా ఇది ఇవన్నీ కూడా మిగతా అన్నీ చెప్తే మిగతా అన్ని అందరికీ తెలిసినాయి అధ్యక్ష. మన ముఖ్యమంత్రి వర్యులు కూడా చెప్పారు, ఖచ్చితంగా అది దాని మీద సిబిఐ ఎంక్వైరీ అలాగే సిఐడి ఎంక్వైరీ దానికి తగ్గట్టు. ఎందుకంటే పెద్ద స్కాముల్లో ఐదు సంవత్సరాల పెద్ద స్కాముల్లో జరిగినటువంటి స్కాముల్లో ఎక్సైజు లిక్కర్ స్కామ్ ఒకటి అధ్యక్ష. ఈ ఐదుగురు ఎవరనేది సభ ముందుకి తెలియజేయమని అడుగుతున్నాం అధ్యక్ష. హౌస్ కమిటీ కూడా ఒకటి వేయమని అడుగుతున్నాం అధ్యక్ష. మంత్రి గారు 1 minute. కృష్ణప్రసాద్ గారు 1 or 2 పాయింట్స్ చెప్పండి. మంత్రి గారు రిప్లై ఇస్తారు. అలాగే అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. బ్రోరీస్ ది వ్యవహారం మీద స్వల్పవ్యవధి ప్రశ్నలో నాకు కూడా మాట్లాడే అవకాశం కల్పించినందుకు ముందుగా రెండవ పర్యాయం శాసనసభలో అడుగుపెట్టేదానికోసం నాకు అవకాశం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చర్చ ద్వారా ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు చెప్పిన అంశాలు, ఈరోజు బోండా ఉమా గారు చెప్పిన, మంత్రి గారు చెప్పిన విషయాల్లో నేను ప్రతిరోజు వింటానే ఉన్నాను. ఇక్కడ ఇంకొక చిన్న సమస్య ఉంది సార్. ఎక్కడ ఏ దేశంలో కూడా ఎవరు ప్రస్తావించలేదు. మంత్రి గారు ఇందాక చెప్తా మద్యం గత అమ్మకాలతో పోలిస్తే బీరుకు సంబంధించి కన్జంప్షన్ తగ్గింది అని చెప్పారు. కన్జంప్షన్ తగ్గుంటుందని నేను అనుకోవట్లేదు సార్. ఈ రవాణా చేస్తున్నటువంటి ఈ బ్రూవరీస్ నుంచి, డిస్టిలరీస్ నుంచి ఏమైతే వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థ వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. నేరుగా డిస్టిలరీస్ నుంచి, బ్రూవరీస్ నుంచి షాపులకే తరలించారు, షాపుల్లో నేరుగా అమ్మారు. ఆ డబ్బు మళ్ళీ నేరుగా పట్టుకెళ్లారు. ప్రభుత్వ ఖజానాకి జమ కాలేదనే వాస్తవాన్ని కూడా గుర్తించండి. మొన్న ట్రాన్స్పోర్ట్ అంతా వాళ్ళ చేతిలో పెట్టుకున్నారని నేను చెప్తా ఉన్నాను. అంతేకాకుండా విష్ణుకుమార్ రాజు గారు ఈ చర్చలో పాల్గొంటా కొన్ని విలువైన సూచనలు చేశారు. ఎంత విద్యుత్ వినియోగించారు, తద్వారా ఎంత మద్యాన్ని ఉత్పత్తి చేయొచ్చు అనే గణాంకాలని పరిశీలించి ఈ జరిగే అవకతవకల్లో, ఎంక్వైరీల్లో ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి మంత్రి గారికి ఈ సభ ద్వారా నేను మీ ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష.